చక్కటి శరీరం. మరి నా తల్లి చక్కటి శాంతమోసలకు జన్మనిచ్చింది. ఇంత చక్కటి శరీరాన్ని ఇచ్చింది, దృఢమైన శరీరాన్ని, బలమైన శరీరాన్ని ఇచ్చింది నా కన్న తల్లి. మరి ఈ శరీరానికి తగ్గ పోషకాహారం నా కన్న తల్లి కష్టంతో సంపాదిస్తూ నా కడుపు నిండా పెట్టి నా శరీరం పెరిగే, నా శరీరం ఎదుగుదలకు నా కన్న తండ్రి రక్తాన్ని దారపోసి మరి కష్టపడి పైసలు సంపాదించి నా శరీరాన్ని ఇంత లాభ చేశాడు. మరి అలాంటి మన కన్న తల్లి, మన కన్న తండ్రి మనం ఎప్పుడు కూడా జీవితంలో ఒక్కసారి మనం భూమి మీద ఉంటామంటే మానవులుగా మనకు జన్మ కారణమైన మన కన్న తల్లిని తండ్రిని లైఫ్ లో కూడా మర్చిపోతాను. ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టం ఎంత మనం ఉట్టిగా పెరుగుతామా? మన పెంచలో కూడా మన కన్న తల్లి ఎంత కష్టపడుతుంది. మన కన్న తల్లి మనకు కష్టపడి అన్ని కష్టాలు ఓడ్చుకుని, అన్ని నొప్పులు ఓడ్చుకుని, అన్ని బాధలు భరించుకొని ఆ కన్న తల్లి మనకు జన్మనిచ్చిన తర్వాత మనల్ని పెంచే ప్రక్రియలో కూడా మన కన్న తల్లి ఎంత కష్టపడి మరి డబ్బులు సంపాదించి మన చదువుల కంటే, మన తిండి కంటే, మన సోకుల కంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పైసా కూడబెట్టి మన కన్న తల్లి తినకుండా మనం మొలకే మొలిచిన రోజు నుంచి దినదినం ఆ కడుపు, ఆ తల్లి కడుపులో మనం వృద్ధి చెందుతూ, ఆ తల్లి కడుపులో మనం పెరుగుతూ మరి ఒకనొక సమయంలో కూడా ఆ తల్లి గర్భంలో కూడా గిరాగిరాకి తల్లి ఎదలు తల్లి తిరిగినప్పుడు, తల్లి నేను నీ గర్భంలో ఉన్నప్పుడు, నీ గర్భంలో ఉన్నప్పుడు నీ ఎదలో తల్లిని కూడా నన్ను క్షమించావు తల్లి. తల్లి మాత నీ రుణం నేను తీర్చుకోలేనమ్మా. తల్లి కదరా తల్లి నవమాసాలు మోసి నిన్ను కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని, కడుపులోన దాచుకొని కష్టాలను ఓర్చుకొని. ఒక కన్న తల్లి ప్రపంచంలో జాడురా తండ్రి కష్టమెంత చేసి రోజు రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చి ప్రతిరోజు జాడురా
మంచి పాలు పట్టియాలి, నా బిడ్డకు మంచి భోజనం పెట్టాలి, నా బిడ్డకు మంచి బట్టలు తెప్పియాలి, నా బిడ్డగా పెరిగి పెరిగి పెద్దవాడు ఇక్కడ పనికి పోయే సమయం వస్తుంది. మరి అప్పుడు నా బిడ్డకు ఫీజులు అవి ఇవి అంటూ బాగా డబ్బులు అవసరం ఉంటాయి. వాటి వరకు నువ్వు ఇంకా ఎక్కువ పని చేయాలని చెప్పి ఆ రోజు నుంచి కన్న తండ్రి రెట్టింపు పని చేస్తూ ఉంటాడు. రెట్టింపు పని అంటే ఒక పనికి 2 పని చేస్తూ డబ్బు సంపాదించాలని చెప్పి అదే మనసులో పెట్టుకొని మరి పొద్దునంతా బయటకు వెళ్తాడు కన్న తండ్రి. పొద్దునంతా కాయ కష్టం చేసడానికి బయటికి వెళ్ళి పొద్దు బిడ్డదాకా కష్టపడతాడు. పొద్దు బిడ్డదాకా కష్టపడి 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 ఎంత ఆకలైనా ఎంత దూపైనా కూడా ఒక్క దగ్గర ₹1 పెట్టి మంచిగా తాగడు, ఒక్క దగ్గర ₹1 పెట్టి ఛాయ్ తాగడు, ఒక్క దగ్గర ₹1 పెట్టి ఏమైనా తిందామంటే మనసులోకి రాదు మా కన్న తండ్రికి. ఎందుకంటే ఈ రూపాయి నా బిడ్డకి పని చేస్తుంది, నేను తినకుండా ఏం కాదని చెప్పి ఆ డబ్బులంతా పోగు చేసుకుని జేబులో పెట్టుకొని మరి ఇంటికి వస్తాడు. ఎంతో ఆకలితో దూపతో ఇంటికి వచ్చిన తర్వాత ఆ కన్న తండ్రికి ఆ బిడ్డ చిరునవ్వు ఉండగా ఆకలి దూపంతా పారిపోతుంది. ఆకలి దూపంతా పారిపోతుంది. ఆకలి దూపంతా పారిపోయిన తర్వాత బిడ్డను తీసుకొని ఎదర మీద తొక్కించుకుంటా, ఇక్కడ తొక్కించుకుంటా, పాటలు పాడుకుంటా, ఆటలు ఆడుకుంటా, ఇక్కడనే ఇదే నీ మైదానం బిడ్డ, ఇక్కడ నువ్వు ఆటలు ఆడాలి, ఇక్కడ నువ్వు పాటలు పాడాలి బిడ్డ అని చెప్పి మరి మంచిగా నాలుగు ఆటలు నేర్పుతా ఉంటాడు కన్నా. ఎదల మీద ఆడి తీస్తూ ఆటలెన్నో నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు. ఎదల మీద ఆడి తీస్తూ ఆటలెన్నో నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు, ఎదుగుతున్న నీకు ఏలు పట్టి నడక నేర్పుతాడు. ఆటలాడుకుంటూ నీవు అదుపు తప్పి కింద పడితే, ఆటలాడుకుంటూ నీవు అదుపు తప్పి కింద పడితే గుడ్డలోన గుణపాలు గుచ్చినంత బాధపడురా. పెంచాడురా తండ్రి కష్టమెంతో చేసి రోజు, రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు, రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు. అంత కష్టంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తాడు కన్న తండ్రి. మరి అంత సంబరం ఉంటుంది ఆ కన్న తండ్రికి. అదే విధంగా మరి కొడుకు పెరుగుతూ 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 5 ఏళ్ల ప్రాయం వచ్చిన తర్వాత నాన్న నేను బడికి పోతా, నాకు పలక కావాలి నాన్న, నేను బడికి పోతా, నాకు పలకం కావాలి నాన్న అన్నప్పుడు మా కన్న తండ్రి సంతోషం అంతా ఇంత కాదన్నా ఏకంగా భూమి నుంచి ఆకాశానికి నిచ్చిన కట్టినంత సంబరపడతాడు. కొడుక నువ్వు చదువుకో బిడ్డ, నువ్వు చదువుకో, ఎక్కడ దాకా చదువుకుంటావు అక్కడ దాకా చదువుకో బిడ్డ, నేను నన్ను ఇంకా ఎన్ని డబ్బులని పెడతా, 100,000, 1,00,000, లక్షలు, కోట్లు ఎన్నంటే పెడతా, ఒక చక్కని చదువులు చదవాలి బిడ్డ, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక కలెక్టర్, ఒక IPS, ఒక IAS, గొప్ప నాయకుడి కావాలి కొడుక, నేను నన్ను ఏంటని చెప్పి కొండలాగా అంతగా మన ఎంత ఉంటూ మన కింద తీస్తూ మన కన్న తండ్రి. ఒక్కసారి తండ్రి గట్టిగా పట్టుకోవాలి. తండ్రి కష్టమెంతో చేసి రోజు రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి ప్రతిరోజు, రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు, రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చే ప్రతిరోజు. పలకా బలకం బట్టి బడికి నీవు పోతుంది,
కదా. ఒక్కసారి ఇప్పుడు గుట్టాల సపోర్టు ఎఫ్సిఐ గేట్ల కళా బృందం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి గౌరవనీయులు సిఐ గారు ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడతారు. జనరల్గా మనము బయటికి వెళ్ళేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాం. పాతకాలంలో అయితే ఇంత వెహికల్స్ ఉండేవి కావు, ఇన్ని రోడ్లు ఉండేవి కావు. ఒక మనిషి బయటికి వెళితే అంటే ఒక చనిపోవాలి అని అంటే అనారోగ్యంతో చనిపోవాలి, లేదు అంటే ఏదైనా జరిగి ఏదైనా చనిపోయే రోజులు ఉండేవి. కానీ ఈ రోజులలో ఇప్పటి రోజులలో ఏం జరుగుతుంది అని అంటే, మనిషి అనే వ్యక్తి ఇప్పటి వరకు అంటే ఒక మనిషి చనిపోయే వ్యక్తి కానీ, లేకుంటే మన స్నేహితుడు కానీ, మన బంధువు కానీ ఎవరైనా అప్పటి వరకు ఒక 5 నిమిషాల క్రితం వరకు కూడా మనతోటే తింటాడు, మనతోటే పడుకుంటాడు, మనతోటే ఆటలాడతాడు, సినిమా చూస్తాడు, అన్నీ జరుగుతాయి. కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, అతివేగంగా ప్రయాణించడం మూలాన అప్పటి వరకు మన పక్కన ఉన్న వ్యక్తి సడన్గా, ఇప్పుడున్న కమ్యూనికేషన్ ఇంత ఫాస్ట్ అయిపోయిందంటే ఒక 2 నిమిషాలలో, ఒక 1 మినిట్లో కూడా మనకు తెలిసిపోతుంది ఫలానా వ్యక్తి అక్కడ చనిపోయిందని చెప్పేసి. అది అత్యంత బాధాకరమైన విషయం. ప్రపంచంలో మన భారతదేశంలో అత్యధికంగా చనిపోయేది రోడ్డు ప్రమాదాల ద్వారా. రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోవడం అత్యధికం. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఉగ్రవాదం కానీ వీటి ద్వారా చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అంటే దాదాపు ఒక 5 to 4% ఉన్నారు. 4 to 5% మాత్రం, అంటే 100లో చనిపోయే వాళ్ళలో ఒక సంవత్సరం అంతా తీసుకుంటే 4 లేదా 5 చనిపోతున్నారు. అంతకంటే దారుణమైన ఏంటంటే రోడ్డు ప్రమాదాలు. ఈ రోడ్డు ప్రమాదాల కోసం ప్రతి ఒక్కరు ఇక్కడే కదా, మా ఇల్లు ఇక్కడే కదా, మేము జనరల్గా అడుగుతూ ఉంటాం రోడ్డు మీద వెళ్ళినప్పుడు, ఎందుకు పెట్టుకోలేదు హెల్మెట్, ఎందుకు పెట్టుకోలేదు కనీసం అంటే, సార్ నేను పక్కకే సార్, నేను కింద అంటే ఇక్కడి నుంచి వస్తున్నా, 100 మీటర్లే సార్, 200 మీటర్లే అంటారు. నువ్వు 200 మీటర్లే 100 మీటర్లే వెళ్తూ ఉంటావు, అది నీకు తెలుసు. కానీ నీ బండికి తెలియదు. ఎక్కడనో విజయవాడ నుంచి బండి వస్తూ ఉంటుంది, నాగపూర్ నుంచి బండి వస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుందా అండి? ఇతను ఎలకలపల్లివాడే, ఇక్కడనే 1 కిలోమీటరే వచ్చిండు, నేను ఇతన్ని గుద్దొద్దు అని తెలుస్తుందా? తెలియదు కదా. లేకుంటే రోడ్డుకు తెలుస్తుందా? కింద పడంగానే ఇంత 100 మీటర్ల లోపు వెళ్తే ఏం కాదు, మెత్తగా ఉంటుందా? ఉండదు కదా. సో ఏం చేసినా పోలీస్ వాళ్ళు ఏం వాళ్ళ ఇంటి కోసం చేయరు, మీకోసమే చేస్తారు. మీకోసమే కొంచెం ఒక్కొక్కసారి పెట్టుకోరబోయని హార్ష్గా కూడా చెప్పగలుగుతారు అన్నారు. ఎందుకు? అది మీకోసమే. అప్పటి వరకు ఇంట్లో ఉన్న వ్యక్తి చనిపోయిండు అని వస్తే ఆ ఫ్యామిలీకి కలిగే బాధ అనేది ఎవరైనా పూడ్చగలుగుతారా? ఎవ్వరూ పూడ్చలేరు. ఒక డబ్బు 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాం, మళ్ళీ సంపాదించుకోగలుగుతాం, అంతేనా కాదా? మిగతా ఏదైనా చేయగలుగుతాం, కానీ ప్రాణం అనేది అత్యంత విలువ అయినది. సో ఇంతకుముందు ఈ విషయం మీకు ఎవరు చెప్పుండకపోవచ్చు, ఈసారి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈవెన్ ఇక్కడ కూడా ఈ రోడ్ల పైన కూడా మీరు పెట్టుకొని ప్రయాణిస్తేనే అది మీకు, మీ ఫ్యామిలీకి, అందరికి కూడా మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు చెప్పినాం కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వీక్ నుంచి కానీ ఎవరైనా కొనుక్కొని ఉంటే హెల్మెట్స్ కొనుక్కొని, మెయిన్గా హెల్మెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కూడా ఏది ఖచ్చితంగా మేము వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో మిగతా విషయాలన్నిటి గురించి మన గౌరవనీయులు సిఐ గారు మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ స్థానిక ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు. నిన్ననే కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. అతని పేరు ఉదయ్ కిరణ్. ఇప్పుడు నేను మాట్లాడేది, నా పేరు ప్రవీణ్ కుమారు, నేను సిఐ. నేను 5 నెలల నుంచి పనిచేస్తున్నాను. బహుశా అందరూ కూడా నన్ను కొత్తగా చూసుంటారు. ఇక్కడ ఈ స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం. ఎస్ మొన్న గుడి అరే 1 కోటి రూపాయలు. అవును పంతులు గారు చెప్పిరారు 1 కోటి రూపాయలు నీకు వస్తాయని చెప్పేసి, ఎలకలపల్లి గ్రామాల నుంచి. చూస్తా. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ అవేర్నెస్ కలిగాలని చెప్పేసి వివిధ రకాల జరుగుతున్నటువంటి మోసాల పైన మా సిపి గారు శ్రీనివాస్ సార్ IPS, IG, కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం గారి ఆధ్వర్యంలో
ఇంత చక్కటి కళా బృందాన్ని ఏర్పాటు చేసుకొని మేము ప్రతి గ్రామాల మన కమిషనరేట్ పరిధిలో 2 జిల్లాల పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాలో అన్ని గ్రామాలలో పట్టణాలలో తిరుగుతూ ఈ ప్రజలకు ఈ జరుగుతున్నటువంటి సంఘటనలపైన మరియు ఆన్లైన్ మోసాలపైన మరియు పోలీసు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మీరు పాటించాల్సిన జాగ్రత్తలపైన ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గ్రామాన్ని ఎంచుకొని మనము ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ టీంని ఇక్కడికి రమ్మని చెప్పి మీ ఇంపార్టెంట్ అమూల్యమైన టైంని మేము ఈరోజు తీసుకుంటున్నాం. సో ముఖ్యంగా మీకు ఈ టైం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మగవారికి అది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఈ టైం, అంటే ఆడవాళ్ళకు కూడా. కాకపోతే నేనేం చెప్పినానంటే శనివారమే పెట్టు ప్రోగ్రామ్ అని చెప్పిన మా ఎస్ఐకి, ఎందుకంటే శనివారం సీరియల్ రావు, శుక్రవారం వరకే సీరియల్ వస్తాయి. సో శనివారం కరెక్టే కదమ్మా, మళ్ళీ సోమవారం శుక్రవారం వరకు కృష్ణ ముకుంద మురారి ఇంకా చాలా సీరియల్ వస్తుంటాయి. సో అందుకే శుక్రవారం వరకు వద్దు, శనివారమే పెట్టు, మనకు అమ్మలు దొరుకుతారు. ఎందుకంటే వాళ్ళు కూడా వినాలి, మన పోలీస్ యొక్క సూచనలు వాళ్ళు కూడా వినాలి కాబట్టి ఈరోజు పెట్టుకున్నాము. సో మీ సమయాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పారు చాలా మోటార్ వెహికల్ యాక్ట్ గురించి, హెల్మెట్ గురించి. ఉదాహరణకి నేను కూడా ఒకటి చెప్తాను. ఇప్పుడు నా ఫోన్ ఉందండి, ఇప్పుడు కింద పడిపోయింది, ఇది పగిలిపోయింది, నేనేం చేస్తాను? ఒక నెల తర్వాత కొనుక్కుంటా అంటానా? లేదు, వెంటనే. ఇప్పుడు ఎంత అయింది టైము? 7:20. మామ అరే బండిదిరా, ఎందుకురా, ఏమైందిరా? అరే ఫోన్ కింద పడ్డదిరా, పని చేస్తలేదురా. అరే ఇప్పుడు షాప్ లేడు ఉంటారా, నువ్వు ఏదో ఓనిరా చూద్దాం అక్కడ చివరస అక్కడ ఓని అని చెప్పేసి తీసుకొని వెళ్ళి ఏదో ఒక షాపు చూసి మనకి ఇచ్చేస్తే వాడు చూసి సార్ ఇది టచ్ పోయింది, టచ్ చేయాలంటాడు. ఎంత అయితే అంటే 1800 అయితే అంటాడు. ఎప్పుడు ఇస్తామంటే ఎల్లుండి ఇస్తాను. ఎల్లుండి కాదు, నాకు రేపు పని ఉంది చాలా, రేపు ఎవరికి అయితే చూడంటాము. చూడు ఎంత అర్జెంటుగా మనము మన ఫోన్కి జస్ట్ కింద పడిపోతే గ్లాస్ పగిలిపోయినా, టచ్ పోయినా, పౌచ్ ఖరాబ్ అయినా, ఫోన్ పని చేయకున్నా ఇవన్నీ చేస్తున్నాం మనం. అదే మన తల మీద ఇంత ఇంట్రెస్ట్ లేదు, మనం తల మీద యాక్సిడెంట్ అయిందనుకోండి, కాలు చేతులకు ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, పొట్టకో కాళ్ళకో చేతులకో దెబ్బలు తాకి కుట్లు పడ్డాయి, బొక్కలు పగిలినా ఇరిగిన రాడ్లు వేసుకోవచ్చు, స్క్రూలు ఫిట్ చేసుకోవచ్చు. కానీ తల పగిలింది అనుకోండి, విపరీతమైన రక్తం కారుతుంది, కోమాలకి వెళ్ళిపోతాం. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అంటారు చాలా సీరియస్గా ఉంది, మేము పట్టము, కరీంనగర్ తీసుకోపండి అంటారు. కరీంనగర్ పోయినాక అక్కడ ఫస్ట్ మీకు ఈసీజీ, రక్తం పరీక్ష, మూత్రం పరీక్ష చేసి ఇంత బిల్ ఇచ్చి కండిషన్ సీరియస్గా ఉంది, వెంటిలేటర్ మీద పెట్టాలి, యశోదకు పట్టుకోపోండి అంటే గాంధీ కన్నా ఉస్మాన్ కన్నా పట్టుకోమని అంటారు. సో ఇవన్నీ మనం అంతా లైట్గా తీసుకుంటాం, కానీ ఏదో ఒక రోజు అందరికీ ఎదురవుతుంది నాతో పాటు. ఎప్పుడు నేను ఏది పాటించకుంటే. సో అందుకే దయచేసి మోటార్ వెహికల్ యాక్ట్, ఒక్క నిమిషం అండి, యాక్ట్ సంబంధించిన రూల్స్ రోడ్ మీద వెళ్ళినప్పుడు అన్నీ పాటించాలి. హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, తాగి నడపకూడదు, డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలి, ముఖ్యంగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ కలిగి ఉండాలి. మీరు బండ్లు అమ్ముతారు, కొంటారు, సెకండ్ హ్యాండ్ బండి అమ్మినప్పుడు మీ పేరు మీదకి మార్పించుకోవాలి, ఆర్సీ తీసుకోవాలి. మీరు బండి అమ్మినప్పుడు కొన్న వ్యక్తి ఆ పేరు మీదకి మార్పించుకోవాలి. లేని ఎడల ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ మీద కేసు అవుతుంది, అతని మీద కేసు అవుతుంది. ఈ కొత్త చట్ట ప్రకారంగా ఇది మోటార్ యాక్ట్. తర్వాత పిల్లల్ని మనం ఎలా పంపిస్తున్నాం, తల్లిదండ్రులు చూస్తున్నాం. మేము గోదావరిఖండ్లో ఒకటే ఆటోలో 10 మంది స్కూల్ పిల్లలను వేసేస్తున్నారు. ఆటో డ్రైవర్ ఇటొక 10 స్కూల్ బ్యాగులు, అటొక 10 స్కూల్ బ్యాగులు, ఇటొక 5-10 టిఫిన్ బ్యాగులు, అటొక 10 టిఫిన్ బ్యాగులు పెట్టి తీసుకుని వెళ్తున్నాడు. ఎంత ప్రమాదం అండి! ఆ తల్లిదండ్రులు ఎవరు చూస్తూ లేరు, అట్లా అంత ఇరుకుగా పంపించేస్తున్నారు ఆటోలో. సో దయచేసి అది చూడండి, పాటించకండి. అలా తెలిసి మళ్ళీ ఇవాళ పెట్టారు. ఎందుకంటే అవగాహన లోపం వల్లే మనిషి తప్పిదాలు చేస్తారు సార్, నాకు తెలిసి. అంటే అవగాహన తెలియని వాళ్ళకి తెలియక తప్పులు చేస్తారు. అలాగే ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు, వీళ్ళకి మనం చెప్తే వాళ్ళు ఆచరిస్తారు. తల్లిదండ్రులు ఎలా ఉంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి సార్, నాకు తెలిసి. ఎందుకంటే తల్లిదండ్రులను చెప్తే వినరు వాళ్ళు, ఆచరిస్తే వాళ్ళు వింటారు. ఎందుకంటే తల్లిదండ్రులు బీరు తాగొద్దని చెప్తాడు, కానీ ఆ బీరు తాగుతాడు. అయితే చెప్పడం వల్ల కాదు, వాళ్ళు మా నాన్న తాగుతాడు, మేము కూడా తాగొద్దు కావచ్చు, తాగితే ఏమన్నా ప్రమాదం కావచ్చు. తల్లిదండ్రులు గంజాయి తెచ్చుకుంటా, తండ్రి గంజాయి తాగి అమ్మను కొడితే వాడు కూడా అలాంటి బుద్ధులు వస్తాయి సార్. ఎద్దాం తద్దవుతానంటే వాళ్ళు చూసి నేర్చుకుంటారు పిల్లలు, మనల్ని ఆచరిస్తారు నాకు తెలిసి. అయితే
అలాగే ఇప్పుడు నేటి బాలుడు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు మన ముందున్న రేపటి భావి భారత భవిష్యత్తుకు వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు మనల్ని చూసి ఆచరిస్తారు కాబట్టి ఈ పిల్లలను మనం ఒక మంచి మార్గంలో నడిపించాలంటే ముందుగా తల్లిదండ్రులే సత్ప్రవర్తన అలవర్చుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. అలాగే నేరాలు అనేవి మనిషికి అవగాహన లేకపోవడం వల్లే జరుగుతాయి సార్. దొంగతనాలు కానీ దోపిడీలు కానీ అవగాహన ఉంటే మనిషి ఏ తప్పిదం చేయాలి సార్. ఎందుకంటే వానికి తెలుసు ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసు, కాకపోతే ఇది చేయాలా వద్దా అనేది వాని విచక్షణకు ఉంటుంది. మనకు 84 లక్షల జీవరాశులలో మనిషికి ఒక్కరికే విచక్షణ ఉంది సార్, ఏ జీవికి లేదు. అలాంటి విచక్షణ ఉండి కూడా తప్పిదం చేస్తాడు. ఇది తప్పు అని తెలిసి కూడా ఈ దొంగతనం చేయడం తప్పు ఆయన అని చేస్తాడు. ఎందుకంటే మనకు అవగాహన కల్పించాలి. ఈ తప్పులైతే మనకు చట్టం ఉంది సార్. భారత రాజ్యాంగం మనకు చాలా మంచి హక్కులను విధులను ఇచ్చింది సార్. హక్కుల కోసం పోరాడతాం కానీ మన బాధ్యతలు మాత్రం ఎవరు నిర్వర్తించలేము సార్. హక్కుల కోసం మీరు అన్నట్టు ఇది సార్లను కానీ అడుగుతాం, నిలదీస్తాం, పోలీస్ శాఖ వారిని నిలదీస్తాం. కానీ మన బాధ్యత ఏంటిది? ఇవాళ మన బాధ్యత ఏంటిది? ఇవాళ ఒక బాధ్యతను మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా? ఇవాళ నేను ఒకటిసారి చూసిన సార్, మా గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రాళ్ళ చెట్టు కాడ మా యువకులు చాలా బాధాకరం విషయం సార్, చెప్తాను ఈ సందర్భంగా. మా యువకులు ఏం చేస్తారంటే అక్కడ మద్యం సేవిస్తారు సార్, గుట్కాలు తింటారు, సిగరెట్లు తాగుతారు. నాకు చాలా బాధ అనిపించింది సార్. ఎందుకంటే నేను స్వామి వివేకానంద గారిని ఫాలో అయితే సార్, ఆయన శిష్యుని చెప్పుకున్నాను ఈ సందర్భంగా. ఆయన ప్రతి పుస్తకం నేను తెలుసు సార్. అయితే ఆయనే బాధపడ్డారు సార్. ఇక్కడ నుంచి అమెరికాలో చికాగో సభలో చెప్పాడు, నా దేశం బాధపడుతుంటే నేను ఇక్కడ సంతోషంగా ఉండలేనని చెప్తాడు సార్. అంటే ఆయనకున్న దేశభక్తి ఇవాళ మన పౌరులకు లేకపోయింది. ఆయనను తొలగి తెచ్చుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళను ఏదో ఇవాళ జయంతి రాగానే దండలేసుడు, వాళ్ళ విగ్రహాలు పెట్టుడు, కూడల విగ్రహాలు పెట్టుడు సార్. వాళ్ళ ఆచరణను వాళ్ళని ఆచరణ వాళ్ళ ఫాలోవర్గా ఉంటారు సార్. ఇలా చెప్పుకుంటాం కదా, టాటూలు వేసుకుంటాం, ఆటోలలో పెట్టుకుంటాం, మీరు అన్నట్టు పెద్ద కొటేషన్స్ రాసుకుంటాం, ఇంట్లో చిత్రపటాలు పెట్టుకుంటాం, జయంతి రాగానే దండలేస్తాం. కానీ వాళ్ళని ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం? అంబేద్కర్ గారిని గౌరవిస్తాం సార్. ఇలా ఆయన ఏప్రిల్ 4 నాడు ఏమో ఉంటుంది జయంతి రాదు, ఆ దండలేస్తాం సార్, పెద్ద కూడలలో పెట్టుకుంటాం. కానీ ఆయన చెప్పిన విధానాలు ఏంటి మన పిల్లలకి చెప్తున్నాం. ఇలా కొందరు తెలుసు సార్, అంబేద్కర్ గారు అని తెలుసు, అదే చిరంజీవి అంటే తెలుస్తుంది, సచిన్ టెండూల్కర్ అంటే తెలుస్తుంది. కానీ వారి గురించి మనం చెప్పలేకపోతున్నాం. అయితే సందర్భంగా చెప్పాలంటే అక్కడ మా పిల్లలు తాగుతారు సార్. అట్లా మద్యం సేవిస్తారని మేము ఏం చేసినామంటే ఒక ఆధ్యాత్మికంగా వాతావరణం ఉంటే దేవుని కన్నా భయపడతానని ఒక ప్రతిమను, నాగదేవతను ప్రతిమను పెట్టినాం సార్. ఎందుకంటే అట్లైనా దేవుడు, అయ్యో దేవుడు ఉన్నాడు కదా, మా తాగుకుంటున్నాం తినకుంటున్నాం అనుకుంటాడు. అయినా కూడా దేవుడు ఉన్నా కూడా వాళ్ళు తాగుతారు సార్. అలాంటి సందర్భాలు ఏంటంటే అవగాహన అయితే మరి దేవుడు ఉన్నా కూడా మనం తాగద్దు తినద్దు అంటే బాధ్యత వాళ్ళకు ఉండాలి సార్. మనం ఎంత చెప్పినా, మీరు ఎంత చెప్పినా, ఎన్ని శిక్షలు ఇచ్చినా మనకు మార్పు రాదు సార్. శిక్షలు ఇస్తే మార్పు రాదు, చెప్తే మార్పు. మార్పు అనేది తర నుండి మొదలు కావాలి. ఏదో ఎవరో చెప్తే వాళ్ళు మారితే సమాజం మారతలేదు, రాజకీయ నాయకులు మారతలేరు, ప్రభుత్వం మారితే మేము మారుతాం కదా. ఎప్పుడైతే పౌరుడు మారుతాడో అప్పుడే ఒక మంచి ప్రజాపాలన ఉంటుందని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మారాలి. మీరు కూడా మాకు మంచి గైడ్లైన్స్ ఇవ్వాలి సార్, మార్గదర్శకంగా మా పిల్లలకు. ఎందుకంటే మా పిల్లలు మమ్మల్ని చూసి ఆచరిస్తారు కాబట్టి మాకు మీరు చెప్పాలి సార్. మేము గౌరవిస్తాం. ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే తక్కువ పరిధిలో, ఎందుకంటే 6 నెలలకు ఒకసారి, సంవత్సరం కనీసానికి ఎప్పుడో పెట్టిస్తాను నాకు తెలిసి. నేను అంటే ఈ సందర్భంగా మీరు ఏమో అన్యత భావించద్దు. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాలి. మాకు కూడా అవేర్నెస్ కల్పించాలి. మా యువకులకు కూడా మీరు అప్పుడప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే పెట్టాలి. మా గ్రామంలో ఇంకోటిసారి మేము సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు మొబైల్స్ అడిక్ట్ అవుతారండి. ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయండి సార్, మాట్లాడండి. ఒక గ్రంథాలయం, ఒక వ్యాయామశాల, ఒక స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎందుకు ఆలోచిస్తలేదు సార్ ప్రతి రాజకీయ నాయకుడు. నేను ఈ సందర్భంగా నేను సవినయంగా వివరించిందంటే మాకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి, మా గ్రామ పంచాయతీ పరిధిలో ఒక గ్రంథాలయం ఉండాలి. అలా ఇలాంటివి ఉంటే మా పిల్లలు అటు పోతారు సార్. నేను నా కొడుకు రావాలంటే నేను పోయి చదువుతా ఒక బుక్. నా బుక్ రీడింగ్ సార్ నాకు హ్యాబీ. నేను బుక్స్ చదువుతాను. నా పిల్లలు నా పక్క పండి చూస్తారు, మా నాన్న బుక్స్ చదువుతాడు, నేను కూడా బుక్స్ చదవాలి. అంటే నేను ఏదైతే ఆచరిస్తానో మా పిల్లలు కూడా ఆచరిస్తారు సార్. నేను ఇట్లా సెల్లులకు అడిక్ట్ అయ్యి, నేను ఇట్లా మధ్యాహ్నం అడిక్ట్ అయి ఉంటే వాళ్ళు కూడా నన్ను చూసి నన్ను ఫాలో అవుతారు సార్. మీరు కూడా ఇలాంటివి ఆలోచించాలని మా గ్రామం తరఫున మీకు, మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను సార్.